పొరుగు దిష్టి, ఊరు దిష్టి, దూరదృష్టి, దూరదర్శన్ దిష్టి, అన్ని దిష్టిలు పోవాలి. ఏంటయ్యా అద్దంలో చూసుకుంటూ నీకు నువ్వే దిష్టి తీసుకుంటున్నావు? నా గ్లామర్ కి స్ట్రీట్ లో ఉండే ఆడవాళ్ళందరూ దిష్టి పెడుతున్నారు. నిద్దట్లో కాలు అదే లేస్తుంది, అందుకే దిష్టి తీసుకుంటున్నాను. అయితే కాయ గట్టిగా కొట్టు, ఎన్ని ముక్కలైతే అంత దిష్టి పోతుంది. త్వరగా పంచరేవయ్యా. అలాగే కొడతాను. సచిన్, గంగూరి, కాఫీ నెంబర్ 1. పగిలింది పెంట. ఎప్పటి సంగతి చెప్తానురా. బైక్ రిపేర్ చేయాలి. చెప్పులు కుట్టించుకుంటా ఈ కండల కాకులకేస్తా. ఈ కళావరం రింగొచ్చింది కూడా బతికిపోయారు. నా బైక్ వెనక ముందు గాలి తగ్గి కొంచెం లూజ్ అయ్యింది, దాన్ని పంపు కొట్టి టైట్ చేయి. ఓవర్ ఆయిల్ చేయించుకోరాదు, నీట్ గా చేసి పెడతా. నాకు ఇండియన్ ఆయిల్ మీద నమ్మకమే లేదు, పంపు కొట్టి టైట్ చేస్తే చాలు. ఇతనే పెద్ద లూజు, ఇక నీ బండికి ఏం చేస్తా టైట్. ఏడ్చావులే, పంపడం జాగ్రత్త కొట్టు, నీకు అసలే పని మీద పట్టు తక్కువ. నీ ఏజ్ గ్రూప్ కు నువ్వే కొట్టొచ్చుగా. నీ ఏజ్ వాళ్ళకి నేను కొట్టలా. ఒక పంపు కొట్టడానికి ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఏజ్ తో పని లేదు, ఎవరినొకరు కొట్టమను. కమాన్, ఇది నా ఇంపోర్టెడ్ బైక్ సైకిల్. ఓ శానా షెడ్లు చూసినట్టుందిగా బండి. అమెరికా సైడ్లు కూడా చూసింది. వెనక చక్రానికి బాగా గట్టిగా గాలి కొట్టు, ఎంత బరువైనా ఆగాలి. ముందు చక్రానికి ఇలా లైట్ గా ఊగుతూ ఊగుతూ ఉండేలా కొట్టు. మీకేం కంగారు లేదు, మా వాడు పంపు కొట్టాడంటే మీకు బ్యాక్ కి ఫ్రంట్ కి తేడా తెలియదు. పెడల మీద కాలేకుండా ఫ్రంట్ కి వెళ్ళిపోద్ది, కానీ బ్రేక్ మాత్రం మీరే వేసుకోవాలి. ఓకే? డోంట్ టచ్, ఐ యామ్ అన్మ్యారీడ్. అమ్మో, బండికి బాడీకి లింక్ ఏంటో. పట్టుకో. ఐ కాంట్. పట్టుకో. ఐ కాంట్. ఎందుకు? ఒకసారి ఇలాగే పట్టుకుంటే టైర్ కెక్కాల్సిన గాలి నాకెక్కేలాగా అయిపోయాను. యూ పట్టుకో, యూ కొట్టుకో, యూ పట్టుకో, యూ కొట్టుకో. ఓకే, నేనే పట్టుకో, నేనే కొట్టుకో. 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 అక్కడ కొడితే ఇక్కడ లేస్తుందంటే ఊరుకో రాజా, ఊరుకో, భయపడకు, భయపడకు రాజా. ద్రోహి, హలో గన్నారాయ్, నేను సర్లాన్ని. హాయ్ సర్లా, ఏంటి విశేషాలు? నిన్న మా వారి ప్రవర్తన గురించి చెప్పాను కదా, సడన్ గా ఇవాళ ప్యాంటు షర్టు తెచ్చి నన్ను వేసుకోమని ఒకటే గొడవ. ఆయన లేడీస్ డ్రెస్ వేసుకొచ్చి నాకు కాఫీ తెస్తాడంట. ఇదేదో మెంటల్ డిజార్డర్ లా ఉంది. నువ్వేం కంగారు పడకు, నువ్వు ప్యాంటు షర్టు వేసుకుని మేనేజ్ చేస్తూ ఉండు. ఈలోగా నేను మెంటల్ డాక్టర్ తీసుకుని వస్తాను. మెంటల్ డాక్టరా? సరే సరే, త్వరగా వచ్చేసి. हेलो मेरा जान, मेरा चिकन दुनिया, आओ एक कॉफी लेवो। लेवो 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 जी। प्राणनाथ मिम्मल्ने प्राणनाथ రండి డాక్టర్. టింగ్ చాంగ్ అదండి సార్. టింగ్ 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 టింగ్. అడుగు, అతనే హిట్లర్. లేడీస్ కాస్ట్యూమ్. మీరు వయ్యారంగా ఆ కాఫీ కప్పుతో కాఫీ తాగుతుంటే ఆ కప్పు నా లిప్పు కాకపోయిందే అని బాధపడుతున్నాను ప్రాణేశ్వర. రియల్లీ? యూ డోంట్ వరీ, నీకు ఎంగిలి కప్పిస్తాను ప్రాణసఖి. హోటల్ బ్రెయిన్ బెక్బెక్. గన్నారై, చూసావా నా మొగుడు ఎంత పనికి రాకుండా పోయాడో? ఐ యామ్ మెంటల్ డాక్టర్ చుంగ్ పింగ్. డోంట్ వర్రీ, ఇది చైనాలో పెద్ద పిచ్చి. ఒక్క నెల రోజుల్లో నేను తగ్గిస్తాను. ఎలా తగ్గిస్తారు డాక్టర్? వెరీ సింపుల్. అంటే ఇంత ముందు నేను తీసుకున్న ట్రీట్మెంట్ వీడికి ఇప్పిస్తా. Say me, talk to me. Come on, Becca, come on.
అక్క కొత్త పర్మిషన్ పెడతానంది. అప్పుడు పెట్టేసిందా? అబ్బా బ్యాక్ నుంచి పెట్టలాడుతుంది. ఇంకా ఫ్రంట్ ఎలా ఉండదో దీన్ని కసలాడించాలి. వస్తాను. కొత్తగా పల్లె చేరావా? అవును. అరవకుండా అడ్జస్ట్ అయిపో. ఎందుకు? డబ్బు ఇత్తగా. అలాగే గదిలోకెళ్దా. ఎవరనుకున్నావురా? అవుతున్నావు వీడవుడు చైనా నుంచి తరిమేస్తే ఇండియా వచ్చిన డాక్టర్ చోంగ్బెంగ్. రే తమ్ముడు ఏమైందిరా? ఏం లేదు అక్కయ్య. బావా ఏంటి డ్రెస్ అని అడిగారు. నా ఇష్టం, నా డ్రెస్. అసలు నేను డ్రెస్ లేకుండా తిరుగుతాను. చిన్న స్పూన్ ఒకటి పెట్టుకొని అదేదో పెద్ద కత్తిలో వీలవుతూ పొడుస్తారని ఎవరు పడతాడు అక్కయ్య? నిన్ను మునగ చెట్టుకు వేలాడేసి బుర్రేసిన బాపలేదురా? చూసారా డాక్టర్? పిచ్చి బాగా చెట్టుకి ఇటువంటి పిచ్చి మెంటల్. నాకు మెంటల్ కాదు సార్, కామ పిచ్చి వాడికి. నేను మాట్లాడేది నీ గురించి. నీకు మెంటల్. నాకు మెంటల్. ఎవడా నాకు మెంటల్ చెప్పి ఇదేంట్రా నన్ను పట్టుకుంటారు? బాధపడకు సర్లా, మీ ఆయనకి త్వరగా నయమై ఇంటికి వచ్చేస్తారు. పాపం అయ్యగారిది సద్దాం హుసేన్ పరిస్థితి అయిపోయింది. వదిలేండ్రా. 1000 నిమిషాలుడా నాకు పిచ్చిందని చెప్పి హాస్పిటల్లో పెట్టి గొలుసులతో కట్టించేస్తావరా? నేను బయటకు వచ్చి ఆ గొలుసులతోనే నిన్ను కట్టేస్తాను రా. కూల్ డౌన్. నీకు పిచ్చి లేదని నాకు తెలుసు. మరెందుకు తీసుకొచ్చావురా? నీ పెళ్ళాం, నీ బామ్మర్ది, నీ పనివాడు నేను పిచ్చోడన్నారు. నీకు పిచ్చి లేదంటే నన్ను పిచ్చోడు అనుకుంటారు. అందుకే నేను ఆసుపత్రికి తీసుకొచ్చాను. నీకు పిచ్చి లేదని నిరూపించి ఇంటికి పంపించేస్తాను. నిజంగానే డాక్టర్? ఎస్ చూసావా, పిచ్చివాళ్ళు పిల్లలు ఒక్కటి. వాళ్లను లాలించి బుజ్జగించి ట్రీట్మెంట్ ఇవ్వాలి. దీన్ని చైనీస్ లో అంటారు. ఏంటి అలా కనార్పకుండా చూస్తున్నావు? అంత అందంగా ఉన్నాను. లేవండి. పిచ్చి వాళ్ళు పిల్లల లాంటి వాళ్ళే కాదు, కరిచే కుక్కల లాంటి వాళ్ళని కూడా ఇప్పటికైనా అర్థమైందా? అది ముందు చెప్పాలి రేదో. అన్నా ఎవరో మీరు? ఈడి పేరు జోసఫ్ శాస్త్రి అన్న. టీవీ కనిపెట్టింది ఈడే. టీవీయా? అవునన్నా, గాల్లో పోతుంది కదా కూచుక్ అది. ఓరే పిచ్చోళ్ళారా. అన్నా వీడి ప్రభుత్వం అవార్డు కూడా ఇచ్చిందన్నా. పిచ్చిలోనా? కాదన్నా, భాగవతం అని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ రాశాడన్నా. మీతో పాటు ఉంటే నాకు తప్పకుండా పిచ్చి ఎక్కుదురా. అన్న నీళ్ళు తింటావా? నీళ్ళు తింటావా? నీళ్లు తింటమేంట్రా? చెప్తాను. నీళ్ళు తీసుకురా. ఇదిగో నీళ్ళు. తినాలా నీళ్లు? తిన్నాను. నువ్వు చెప్పేవాడు తింటున్నాను రా. ఆ నీళ్లు కూడా 2 నీళ్లు తింటా. అమ్మయ్యా పిచ్చోళ్ళైనా మంచి పని చేశారా. థ్యాంక్స్ రా. తర్వాత తెలుస్తుంది నీకు. నేను డైలీ తినే చికెన్ లెగ్ పీసెస్. ఇది చికెన్ లెగ్ కాదురా, నేను ప్రయోగం కోసం పెట్టుకున్న కుక్క లెగ్. హాయ్. యా ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. గుడ్ టేస్ట్. థ్యాంక్ యూ. కూర్చోండి. మీ చేయి చూపించండి. నా కోసం చేసిన ఫైట్ మీ జీవితాన్ని మార్చేసినట్టుంది. అదేంటండి? మీ రేఖలన్నీ మధ్యలోనే కట్ అయిపోయాయి. రాత్రి మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. బదులుగా నేను కూడా ఏదో ఒకటి చేయాలి కదా. ఓకే, మీ మీద ప్రయోగం చేయట్లేదండి, నాకు ఇంజెక్షన్ చేయటం వచ్చు.
మా ఇంట్లో ఎవరికేం వచ్చినా నేనే ఇంజెక్షన్ చేస్తాను. ఓకే, డోంట్ వరీ. నాకు ఇంజెక్షన్ అంటే భయం అండి. నేను ఇప్పుడు దాకా ఇంజెక్షన్ తీసుకోలేదు. అయితే ఇంకా బెటర్, నేనే ఫస్ట్ అన్నమాట. నా హ్యాండ్ చాలా మంచిదండి. వద్దండి. ఇందులో భయపడేదేంటి? ప్లీజ్ అండి. ఏమండి? జస్ట్ రిలాక్స్. వద్దండి ప్లీజ్. రాహుల్. వద్దండి. రాహుల్ నా మాట వినండి. ప్లీజ్ అండి. రాహుల్ ఇంత చిన్నదానికి ఏంటి? ప్లీజ్ అండి. వద్దండి, భయం అని చెప్పాను కదా. రాహుల్ 24 hours లో ఇంజెక్షన్ తీసుకోవాలి. ప్లీజ్ అండి. చాలా ప్రాబ్లం అవుతుంది. అయ్యో రాహుల్, నొప్పి లేకుండా నేను ఇంజెక్షన్ చేస్తానంటున్నాను కదా. నా పెయింటింగ్ మీ రూమ్ లో? అంతకన్నా పెద్ద పెయింటింగ్ ఇక్కడుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.